కోతలు కోసే వాళ్ళు మినుములు కోతలకు వచ్చినాము. పనికి అయితే చూడ అట్లా వస్తారు. సోంబేరి చేస్తా అందరికి. ఇదేంటి ఇదే మీనం కదా, ఇదే మీనం కదా. ఇటు కోసుకుంటుందిరా. ఈయన కోసేదే శనకాయ పెరిగినట్టు పెరికేకుండా చక్క 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 చూడ అంతే అయిపోయిలా. మళ్ళీ దీనికి కోడవలు ఒకటి కోడవల భార్యకుండా ఆడపోకి ఆడపోకి ఏ నిన్నమ్మను కదా. రెండు మూడు సార్లు వచ్చేసి మేము ఏడేస్తారా. ఏడేసి ఇంకేడాలా ఈసారి ఏ గాడి ఇదంతా కోయేసి ఈరోజు అక్కడ దాకా కోయేసి తీసుకోవాలి తప్పదమ్మే. మొక్కలతో వాసిపోతే ఈరోజు మనకి ఎందుకు చెప్పా నీరంతా దిగేసి శనక్కాయ పెరుగు గ్యారెంటీ పాటికి అంత పెరిగేసి ఉంటాము. అమ్మా ఊరి పడిపోయింది. ఒక కోడలో పోతే ఒక కూలి కట్టంట జాగ్రత్తలోనే. కొయ్యి ఇంకా నా సార్లు ఎంత పెరిగేస్తాను నేను. కొంచెం దిక్కు రాసి దిక్కుని కొయ్యాలి. ఉబ్బా గాయత్రి కోసేది అట్లా అదేట అది కోత లేకపోతే మిషన్ అదే. జాగ్రత్త చేయదు. ఉండే చెట్ల గింజలు ఉంట్లా ఈ వారికి పెట్టాను అంతే. ఇద్దాడా రెండు మూడు ఇది ఇవి కూడా వేసి గాయత్రి బలి ఇష్టం అబ్బాయి కోతంటే దుమ్ము మాడుకునేస్తుంది కోతలు. మేడం ఇది కొంచెం ఉండదు ఆడదాం. మీరు చెప్తారా నా సార్ ఆగిపోయినాడు. ఆడేసారు ఓయ్ ఆడపోతున్నా చూడు. ఇప్పుడు దేవా బోకా అప్పుడే కానా ఇందు హై ఇందు హై అంటే తిన్నాక పోతున్నా. బా షాప్ మానేసినప్పటి నుంచి ఏదో ఒక పనికి పోతున్నాం. మేము కొత్తగా వచ్చారు. ఏం కొత్తగా వచ్చారు ఇప్పుడు ఏం పోతున్నా చెప్పా. టిఫిన్ చేయడానికి పోతున్నాం. అడుగుతున్నా
యాభై ఏడు తెచ్చే ఇది అడుగుకోవచ్చు బాగుంటుంది బాగా వచ్చే కూర్చుందరా కాదు తెచ్చే కూర్చుంటా పోయిసరా కబరా నేను పోయేసరా బాబా కొత్త పాట ఏం పాట వచ్చిందా నేర్చుకోవాలి చిన్నగా అది నేర్చుకోవాలి కొందేళ్ళు ఏమా రమ్మనరా మా అక్కలు ఏం చేశారంటే చల్లని పూసాను వా ఇంపేను నేను చాలా నాకు అన్ని మళ్ళీ తెచ్చిన నేను ఎక్స్ట్రా ఉప్పు అది తెలిసి నాకు ఉప్పు చాలు అనేసి నాకు ఎక్స్ట్రా తెచ్చుకున్నాను ఇది లేచాను ఆల్రెడీ ఇంటికాడే ఎప్పటికి చాలా ఇది మన గిన్నె కొడికి ఎందుకు గిన్నె పక్క నుంచి కొందంటే నాయన మీ నాయన వచ్చాడు అడగా చల్లగా తాగేసి మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతాడు షాపుకి పోయి మెత్తగా ఏసీలో కూర్చొని వస్తుంది ఇప్పుడు జమ్మన ఇదే బెస్ట్ అసలుకి మధ్యాహ్నం కలిపోతే ఇంటికా అంతే కాకపోతే అట్లా నువ్వు చేసుకుని నువ్వు ఎట్లా ఉంటుంది బాగుంటుంది సబ్స్క్రైబర్స్ సర్దండి తింటారా అండి ఎందుకంటే దీనికంటే బెస్ట్ అది ఇంకోటి లేదు ఎండాకాలంలో ఇదిటా మినుముల కోత మధ్యాక సార్ ఎవరికి వస్తారా కావనా ఎవరు కావకమని కోసుకుంటానే సార్ ఎవరో కోసుకోండి అదే అయితే అట్లా దుమ్మ అయితే లైక్ చేయండి కొత్తగా సంబంధించి సబ్స్క్రైబ్ చేయండి ఓకే దిగి దిగి గడిచి దిగి లాక్ ఇడ్చుకుని ఆడేయాలి ఇప్పుడు నా కొరలేదా
పట్టుకురా ఇదా ఎత్తుకొచ్చాక ఇక్కడ సరే అదే ఇది ఆ విధంగా పట్టుకోబో ఇప్పుడు ఆడైతే వేయాలి. అటు ముందు ఇంకొక కొంచెం వేసుకుందాం. అటలా కుదురా పడదు కదా పడదు కదా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే లాక్కొస్తున్నాం చూడండి. ఇద్దరు ఏదైనా లాక్కొచ్చి దిమ్మిది వెళ్ళి ఇంకా అయిపోయింది పట్టపండి ఇదే. మళ్ళీ ఇప్పుడు మనం చేస్తున్నాం కదా అక్కడ పోయేసి మళ్ళీ విధంగా వేసుకొని దానికి వచ్చి లోడ్ చేయడమే. గుడ్ జాబ్. హాయ్ అండి, ఇప్పుడైతే మధ్యాహ్నం 12 అట్లాగైతే వస్తుంది దగ్గరగా. చూడండి ఈ పక్క కొండ చూడండి అట్లా ఉంది, హైలైట్ కూడా. ఇప్పుడైతే లాక్కు వస్తాం మా బ్యాచ్ మొత్తం తోపులనే పని మొత్తం. ఇప్పుడు లాక్కు వచ్చే వాళ్ళు చూస్తారు మీరు ఒకసారి ఏ విధంగా లాక్కుంటా పోయి ఆడపోయి ఎత్తేయాలి పని. ఏ నీలేనా అయితే వెళ్ళేసి ఇంటికి అయితే వచ్చేసాం బా. ఇంటికి వచ్చేసిన తర్వాత టైం ఎంత అయింది? 12:30 అయిపోయిందా? 12:30 అయిపోయింది. ఇంటికి వచ్చి తినేసి జమ్మన రొంచె పడుకొని లేచినాం. ఆయన కొంచెం లైట్గా అయితే ఎండ పోయినాం కాబట్టి ఎండ తీవ్రత మొఖాల్లో కనిపిస్తుంది కదా. ఇంకా ఇలా జరిగింది మొత్తానికి ఈరోజు అయితే. ఇంకా రేపు మళ్ళీ శుక్రవారం పోవాలి. మళ్ళీ రేపైతే ఇంకా హాస్పిటల్ పోవాలి మనం. ఇది ఈరోజు వంట అయింది మన ఇంట్లో సాయంత్రంగా. ఇప్పుడు సాయంత్రం అయిపోయిలా ఏం చేసుకుందాం మంచిగా ఏమి చల్లగా ఉంది అదా కాదురే. ఇంటికి వచ్చిన తర్వాత వేడి వేడిగా ఉండాలి. మనం పని చేసి వచ్చింది కదా, ఏదైనా చల్లగా తాగాలి. సరే మంచిగా ఎత్తుతాదా చల్లగా తాదా. నిన్న వేళ సంతకి మనం ఏం లేవా ఫ్రిడ్జ్లో? రేపు మళ్ళీ కళాశాల పోవాలా? సరే ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంతవరకు మేము చేసిన పని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వీడియోలు ముందుకు వస్తాను. ఇంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.